వచ్చింది అంతా క్లీన్ చేసిన దాకా ఎవరికి తెలియదు. సార్ వైఎస్ఆర్ చెప్పలేదు మీడియాకి వచ్చి. సార్ వైఎస్ఆర్సీపీకి ఇది ఎఫెక్టేనా ముద్రగడ గారు జనసేనకు రావడం? వాళ్ళ పరిపాలనకి ఎఫెక్ట్ వరం గారు ఎవరు అవసరం లేదు. జనసేనలోకి రావడం వల్ల ఇంకా బలం పెరుగుతుంది. ఇంకా కాపుల్లో ఉన్నటువంటి డిఫరెంట్ ఆలోచన. ముద్రగడ పద్మనాభానికి అన్యాయం చేశారను, ముద్రగడ పద్మనాభ వర్గం వాళ్ళు కొంతమంది ఎగిరేస్ట్ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఇవాళ పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. నాకు ఇప్పుడు పొద్దు నుంచి ఒక 200-300 ఫోన్లు అయితే నేను ప్రత్యక్షంగా ఆన్సర్ చేసింది. వాళ్ళందరికీ చెప్పేసి వచ్చాయి అనమాట, బాబు ఏదో రంగం కలపండి, ఏదో రంగం కలపండి, ఏదో రంగం కలపండి, మన జిల్లాల్లో బాగుంటది, మన జిల్లాల్లో బాగుంటది అని చెప్పిన చాలా మంది ఈ సామాజిక వర్గం చెందిన వాళ్ళు కానీ బయట నుంచి ఇంకా ఫ్రెండ్స్ కానీ మాట్లాడుతుంది. సో మంచి అయితేనే కదా ఎంతమంది మాట్లాడతారు. అదే చెడ్డ విషయం అయితే నన్నే తిడతారు కదా, నీకు ఎందుకయ్యా నువ్వు వెళ్ళవలసిన అవసరం ఏంటి, ఎవడో పద్మనాభం గారు నువ్వు అడగవలసిన అవసరం ఏంటి అని అంటారు. కానీ ఆ మాట ఎవరు అనలేదండి. అందరూ ఏమన్నారంటే ఒక మంచి పరిణామం శ్రీను గారు, ఎలా మీరు మంచి స్టెప్ తీసుకున్నారు, మీరు కలపండి అనే చెప్పారు తప్ప ఎక్కడా కూడా ఎవరిని ఇంత మాట కూడా ఎవరు మాట్లాడారు. మాట్లాడారు ఈయన కూడా మాట్లాడారు. సరే, ఎక్కడి నుంచి ఆయన బరిలో దిగే అవకాశం ఉంటుంది మీ అంచనా? అంటే నేను అనుకుంటుందంటే మా నాయకుడు అనుకున్నది ముఖ్యం కాబట్టి నేను అనుకుంటే భీమవరం అనుకుంటాను. ఆయన ఎక్కడ తింటారు అనేది నాకు తెలియదు చెప్పకుండా అలవాట్లేదు కాదు. ముద్రగడ గారు ముద్రగడ గారు అంటే ఆయనకి అక్కడ 2-3 కాన్స్టిట్యూషన్లు ఉన్నాయి సార్. పత్తిపాడు ఒకటి చేయొచ్చు, పిఠాపురం కూడా చేయొచ్చు. సో మరి వాళ్ళిద్దరూ గుర్తులో ఉన్నాం కాబట్టి ఇద్దరు పార్టీలు డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఇక్కడ ఉంది. ఇప్పుడు ఈ విషయంలో ఏ పార్టీలో చేరినా అకామిడేట్ చేయాలంటే ఇద్దరు కోఆపరేట్ చేయాలి కదా, తెలుగుదేశం జనసేన కూడా చేయాలి. సో అందుకని కొంత టేక్ సమ్ టైం, ఎందుకంటే సీట్లు ఇంకా ప్రకటించలేదు. సో ఈ ఆలోచన వచ్చింది 2 పార్టీలకి. సో వాళ్ళకి ఎలాగా వాళ్ళిద్దరూ కలిసి అకామిడేట్ చేస్తారన్నది నాకు అర్థం అవ్వలేదు. అందుకే నేను ఏది చెప్పలేకపోతున్నాను. ఓకే సార్, కళ్యాణ్ గారిని ఎక్కడి నుంచి దింపుతున్నారు? భీమవరం అవ్వచ్చు, ఐ థింక్ భీమవరం. ఓకేనా, అంటే ఆయన మాకు అనౌన్స్ అయింది, మేము చెప్పకూడదు. ఆయన నేను నా ఓవర్లో ఆయన అయితే అక్కడే చేస్తారేమో అని నేను అనుకుంటాను. అంటే కాకినాడలో ఈ మధ్య మకాం పెట్టడం, కాకినాడలో అడవాడు చేయడం ఇదంతా లేదండి. కాకినాడలో మకాం పెట్టడం అనేది అక్కడ మా ఇన్ఛార్జ్ అందరితోనూ ముఖాముఖి అసలు ఏ ఇన్ఛార్జ్ ఎలా వర్క్ చేస్తున్నాడు, అక్కడ ఏ సీట్లు మనం తీసుకోవాలనే దాని మీద చర్చలు జరిగింది తప్ప అక్కడ ఏమి ఎలాంటి ఏమీ లేదండి, ఏం జరగలేదు. అక్కడ ఉండాలనే ఆలోచన ఉన్నదని నేను అనుకోను. అక్కడ బలమైన అభ్యర్థిని దింపాలనేది 2 పార్టీల ఆలోచన. ఎందుకంటే ఆ చంద్రశేఖర్ రెడ్డి గారి భాషను మార్చాలి కదా, మరి ఆయన అహంభావం, ఆయన దోపిడీ అన్ని అరికట్టాలంటే ఒక స్ట్రెంగ్తన్ పర్సన్ కావాలి కాబట్టి చర్చ చేయొచ్చు. అంటే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని అందరూ సైజ్ చేసి ఉండొచ్చు, దాని మీద ఊహాగానాలు అన్నింటిలోనూ ట్రోల్ చేస్తారు అంతే తప్ప నాకు తెలిసి ఆయన అక్కడి నుంచి పోటీ చేసి ఉండకపోవచ్చు అని నా ఉద్దేశం. సో కీలకమైన పరిణామం ముద్రగడ గారు అయితే అనుకున్నాను. మీకేమనిపిస్తుంది జర్నలిస్ట్ గా ఒక కమ్యూనిటీలో వచ్చిన రచ్చనే అది ఆపి వాళ్ళంతా కలిసి ఉంటే బలం అంటారా, బలహీనం అంటారా? అవును, ఓకేలేండి, అది మీకు ఖచ్చితంగా అయితే ప్లస్ అవుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి కొద్దిగా